హాయ్ ఫ్రెండ్స్, నోరూరించే వడియాలు చేశానండి. చూడండి ఎలా ఉన్నాయో. సగ్గుబియ్యమును బియ్యం నానబోసుకున్నానండి. సగ్గుబియ్యమును బియ్యం గ్లాస్ తోటి 4 గ్లాసులు, సగ్గుబియ్యం 2 గ్లాసులు, బియ్యం 2 గ్లాసులు. అవి నైట్ నానబెట్టుకున్నాను. 8 గ్లాసుల వాటర్ పోసుకుంటానండి ఫ్రెండ్స్. 4 గ్లాసుల వాటికి 8 గ్లాసులు అంటే డబుల్ పోసుకోవాలి. నీళ్లు వేడి చేసుకొని ఇవి నైటే నానబెట్టుకోవాలండి. పొద్దున చేయాలని అనుకుంటే అందులోకి కొన్ని పచ్చిమిర్చి, 10 గల పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిక్సీలో పట్టుకోవాలి. అంటే కారం తినేవాళ్ళు అట్లా పట్టుకోవచ్చు. అది మిక్సీలో పట్టుకున్నానండి. పచ్చిమిర్చి పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇవి కూడా మిక్సీలో పట్టుకున్నాను. సగ్గు బియ్యమును అవి మిక్సీలో పట్టుకున్నాను. దోశల పిండికి గదా పట్టుకున్నట్టు పట్టుకోవాలి. సేమ్ దోశలకి ఇలాగ పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలండి. మిక్సీలోకి నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి. అందులో ఇది పోసుకోవాలి. మిక్సీలో పట్టుకున్న పిండి అందులో మంచిగా మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఇందులో వేడి నీళ్ళల్లో మరుగుతుంటే అందులో పోసుకోవాలి. పోసుకొని దాన్ని వెంటనే ఇట్లా గరిటెతోని కలబెట్టుకోవాలి. ఓమా వేసుకుంటున్నా, నువ్వులు, పచ్చిమిర్చి పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కారం ఉండాలనేసి నేను పచ్చిమిర్చి పట్టుకున్నాను. ఉప్పు మొత్తం గడ్డలు కట్టకుండా ఇట్లా ముద్దలు కట్టకుండా అంతా కలబెట్టుకున్న తర్వాత 2 అయితే నిమ్మకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. నేను 2 అయితే నిమ్మకాయలు అయితే కొంచెం పుల్లగా బాగుంటాయి అనేసి నిమ్మకాయలు అయితే 2 కట్ చేసుకొని పిండుకుంటున్నాను నేను. చూడండి ఇదైతే ఉడికిపోయింది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ముద్దలు లేకుండా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేనైతే అయిపోయింది, దించుకున్నాను. పోసుకుంటున్నా ఫ్రెండ్స్. 3 రంధ్రాలు ఉంటాయి కదా ఇందులో, దాంతో పోసుకుంటున్నాను నేను. మడుగుల పావులో 3 రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల పావు పెట్టుకొని దాంతో పోసుకుంటున్నాను. ప్లాస్టిక్ కవర్ వేసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. క్లాతులు అయితే క్లాత్కు అంటుకొని పోతాయి ఇట్లనే, అందుకని నేను దానిలో ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటున్నాను. కొన్ని వైట్ పోసాను, కొన్ని ఫుడ్ కలర్ వేసానండి, ఆరెంజ్ కలర్ వస్తాయని. చూడండి ఒక కవర్లో వైట్ వేసాను, ఒక కవర్లో ఫుడ్ కలర్ వేసిన ఆరెంజ్ కలరు ఆ కలర్ ఉంటాయని అవి కూడా కొన్ని పోసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎండ బాగా కొడుతుంది కదా, పొద్దున్నే స్టార్ట్ చేశాను. ఆదివారం పొద్దున, ఆదివారం డ్యూటీ లేదు అండి ఫ్రెండ్స్, అందుకనే ఇవి పోసుకున్నాను. ఎండిపోయాయి ఫ్రెండ్స్. చూడండి 2 రోజులకే ఎండిపోయాయి. ఆదివారమును సోమవారం ఎండబెట్టాను, ఫుల్గా ఎండబెట్టాను. కిలో వాటికి ఇవి అయినాయి ఫ్రెండ్స్, ఎండినాయి. క్యాన్లోకి ఎత్తుకుంటున్నాను. చూడండి ఇప్పుడు నూనె పోసి అవి వేస్తున్నాను మూకుట్లో. ఎలా ఉబ్బుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. వేయగానే ఉబ్బుతాయి. పప్పుచారైనా సాంబార్ అయినా దేళ్ళకైనా కూడా పెట్టుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. కాంబినేషన్ పాపడాలు కొనుక్కొచ్చుకునే వాటికంటే ఇలా చేసుకుంటే, టైం ఉంటే చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎలా ఉబ్బాయో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిని చూశాను. చూడండి ఇరవగానే ఇట్లా ఒట్టిగానే ఇరిగిపోతున్నాయి, స్మూత్గా వచ్చినాయండి. వైట్ అయితే చాలా నచ్చినాయి. నేనైతే ఇలా చేశానండి. మీకు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్